ఫిబ్రవరి 17వ తేదీన మూడం ముగియడంతో శుభకార్యాలకు ఇక అనువైన రోజులు వచ్చాయని కూడా అర్థం. 80 రోజుల నుండి ఎలాంటి ముహూర్తాలు లేకుండా మూడంలో ఉన్న భక్తులందరికీ కూడా రేపటి నుండి శుభకార్యాలు జరుపుకోవడానికి శుభ సమయాలు కూడా ఆసన్నమైనవి. పెళ్లి బహజాలు మంచి రోజులు కూడా మొదలయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం నుంచి ఆ శుక్రమూఢమి ముగిసింది. ఈ సంవత్సరంలో శుభముహూర్తాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే మాఘమాసం అంటేనే పెళ్లిళ్ల మాసంగా పేరొందింది. కానీ ఈసారి మాత్రం శుక్రమౌఢమి కారణంగా మాఘమాసంలో వివాహాలకు అంతరాయం కలిగింది. గత 3 నెలలుగా 90 రోజులుగా జరగని శుభకార్యాలు మూడం ముగియడంతో ఇక శుభకార్యాలన్నీ కూడా జరుపుకోవడానికి సమయం ఆసన్నమైంది. అసలు ఏమిటి ఈ శుక్రమూఢమి అంటే, వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు వివాహం దాంపత్య అనుకూలతకు అనుకూలంగా ఉంటాడు. గృహ సౌఖ్యం ఐశ్వర్యానికి ప్రధాన కారకుడు కూడా శుక్రుడు. గ్రహాల గమనాన్ని అనుసరించి శుక్రుడు సూర్యునికి అత్యంత సమీపంగా ఉన్న సమయంలో సూర్యుని ఛాయా శుక్రగ్రహంపై పడడంతో శుక్రుడు అస్తమయ్యే స్థితిలోకి వెళ్తాడు. దీనినే శుక్రమౌఢ్యమి అని కూడా, శుక్రమూఢమని కూడా, శుక్రమూఢమి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ స్థితిలో వివాహాలు శుభకార్యాలకు అనువైన సమయం కాదని కూడా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శుక్రమూఢమి ఎప్పుడు ముగుస్తోంది అంటే ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం నుంచి శుక్రమూఢమి పూర్తవుతోంది. ఇక ఇప్పటి నుంచి శుక్రుడు అస్తమయ స్థితి నుంచి బయటపడి శుభాలను ప్రసాదించే అనుకూల స్థితికి మారడం వలన ఇక్కడి నుంచి వివాహాది శుభకార్యాలు జరుపుకోవడానికి అత్యంత అనువైన ముహూర్తాలు కూడా కలిగి ఉంటాయి. ఎప్పటి నుండో వేచిన ఉదయంగా ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం నుండి వివాహానికి శుభముహూర్తాలు మొదలు కానున్నాయి. ఇక ఇక్కడి నుండి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతోంది. ఎప్పటి వరకు శుభముహూర్తాలు అంటే వివాహ ముహూర్తాలు ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత మే 17 నుంచి అధిక మాసం మొదలు కావడంతో మళ్లీ శుభకార్యాలకు అంతరాయం కలగనుంది. ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలనుకునే వారందరూ కూడా ఇది గమనించుకొని ముందడుగు వేయాల్సి ఉంటుంది. శుభముహూర్తాన్ని సరైన సమయంగా, సరైన తేదీగా గుర్తుంచుకొని శుభకార్యాలు జరుపుకోవాలి. ఇది కూడా ముఖ్యమే. శుక్రమూఢమి ముగిసింది కదా అని తొందరపడకుండా వధూవరుల వ్యక్తిగత జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముహూర్తాలు నిర్ణయించుకోవడం మంచిది. గృహప్రవేశం వంటి శుభకార్యాలకైతే ఇంటి యజమాని జాతక బలాన్ని అనుసరించి ముహూర్తం నిర్ణయించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? భక్తులందరూ కూడా వివాహం కావాల్సిన వారు, సొంత ఇంటి నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నవారు తగిన ముహూర్తం నిర్ణయించుకొని ఒక ఇంటివారు కావడానికి భక్తులందరూ సిద్ధం కావాలి. శుభం భూయాత్.